ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం కోసం ఆ ఊరి గ్రామస్తులంతా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గోపురపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణంపై వివాదం నెలకొంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధులతో పాఠశాల రక్షణ కోసం ప్రహారీ గోడ నిర్మిస్తుంటే కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని సర్పంచ్ రవి యాదవ్తో పాటు గ్రామస్తులంతా సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. మండలాధికారులు ప్రైవేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తున్నారు అని సర్పంచ్ మద్దవేణి రవి యాదవ్ మండిపడ్డారు. 25 ఏళ్ల క్రితమే పాఠశాల కోసం సేకరించిన భూమిపై ఇప్పుడు లీగల్ నోటీస్ ఉందంటూ కొందరు వ్యక్తులు కాంట్రాక్టర్ను భయభ్రాంతులకు గురిచేసి పనులు నిలిపివేయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రధాన రహదారికి ఆనుకొని ఉండటంతో ప్రహారీ గోడ లేకపోతే చిన్నారుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. కలెక్టర్ నిధులిచ్చి పనులు చేయిస్తుంటే స్థానిక అధికారులు ప్రైవేటు వ్యక్తుల కోసం అభివృద్ధిని ఆపడం దారుణమన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం కొనసాగేలా చూడాలని గోపురపల్లి సర్పంచ్ రవి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. గారి నిధులతోని ఫౌండేషన్ వేయడం జరిగింది. 28/7/2025లో ఫౌండేషన్ కూడా జరిగింది. దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ను కానీ కూడా రప్పియడం జరిగింది. తాను వచ్చి పిల్లర్స్ లెవెల్లో పనిచేయడంగా సంబంధించిన ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆర్ఐ గారు, పంచాయత్ సెక్రటరీ గారు వచ్చి కాంట్రాక్టర్ను నిలిపివేయాలని చెప్పి ప్రధాన ఉపాధ్యాయులకు కూడా చెప్పడం జరిగింది. దీనికి నేను సర్పంచ్గా బాధ్యతగా జాయింట్ కలెక్టర్ గారు లీవ్లు ఉంటే జాయింట్ కలెక్టర్ గారికి కూడా నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఫలానా స్కూలు ఫలానా కాడ సంబంధించిన అధికారులు దీన్ని అబ్జెక్షన్ చేసి ఒక లీగల్ నోటీస్ ఉందని ప్రహారీ కూడా పెట్టకుండా అడ్డుకుంటున్నారు. దీని మీద మీరు చర్య తీసుకోవాలనగా సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారు డిఓకు రాస్తే డిఓ గారు ఎంఈఓ గారితో మాట్లాడి ఇప్పటికీ 4 days అవుతుంది. కనీసం ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించడం కూడా జరగలేదు. కావున మా ఆయన దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఏదైతే 99 ప్రణాళికల కార్యక్రమంలో అభివృద్ధి పనులకని నిత్యం పనిచేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తే ఇక్కడ అభివృద్ధి చేయక అభివృద్ధిని అడ్డుకుంటున్న సంబంధిత అధికారులను ఎందుకు దీన్ని అడగడం లేదు, దీని మీద అడగడం లేదు, కనీసం విచారణ కూడా లేదు.